బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. కాలేరు వెంకటేశం, బండారు లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, దేవిరెడ్డి సుధిరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ మారొద్దని ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. నిన్న కూడా పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇక పార్టీలోని పరిస్థితులపై నిర్వహించారు. త్వరలోనే పార్టీకి మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా వేటు పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. కాలేరు వెంకటేశం, బండారు లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, దేవిరెడ్డి సుధిరెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ మారొద్దని ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. నిన్న కూడా పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇక పార్టీలోని పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇక త్వరలోనే పార్టీకి మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా వేటు పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అబ్దుల్ బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. బాసిత్, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం గల కారణాలేంటి? అదేవిధంగా నిన్న కూడా సమావేశమైనట్టు తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఆ టెన్షన్తోనే ఇలాంటి సమావేశం ఏర్పాటు చేస్తున్నారని అనుకోవాలా? సంపత్, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిన్న కూడా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి తమ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు జరిగింది. ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ క్యాడర్తో సమావేశం ఏర్పాటు జరిగింది. ఆ సమావేశంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్న ప్రస్తుతం అయితే ఈ రోజు చేరుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. అదేవిధంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, కేసీఆర్ తో పాటు వీళ్ళంతా ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళతో పాటు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమి బాలకృష్ణన్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వీరందరూ ఈరోజు సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో వాళ్ళతో సమావేశం అయ్యి వాళ్ళు రేపు పార్టీ భవిష్యత్ ఏంటి, ఇంతవరకు పార్టీని వీడి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఏ విధంగా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారో దాని మీద సమీక్ష ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం వస్తుంది. రేపు భవిష్యత్తులో పార్టీ మనుగడ ఉంటుందా లేదా, మనుగడను కాపాడుకునే విధంగా మనం ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పి కేసీఆర్ వీళ్ళతో సమావేశం అవుతున్నట్టు సమాచారం అందుతుంది. సంపత్, ఓకే బాసిత్, పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిన్న జరిగిన సమావేశంలో చర్చించారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి పాలనపై అవగాహన లేదు, భయపడొద్దు, భవిష్యత్తు మనదే, మంచి రోజులు మనకే వస్తాయని ధీమా వ్యక్తం చేయడం వెనుక కారణాలేంటి? అంటే ప్రస్తుత గవర్నమెంట్ మీద ఎలాంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి? ప్రస్తుత గవర్నమెంట్ మరో 6 నెలలు చూద్దామని చెప్పి నిన్న కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్పినట్టు సమాచారం అందుతుంది. ఆ ఎమ్మెల్యేలు వెళ్ళిన ఎమ్మెల్యేలతో కూడా వాళ్ళకు తలనొప్పిగా ఏర్పడింది. ఇక్కడ అందులో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వీళ్ళకు వంత పడే విధంగా లేకుండా వీళ్ళను స్వీకరించే విధానంతో లేరు. వాళ్ళ పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల వాళ్ళ పార్టీకి మనుగడ కూడా కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పోతే నెక్స్ట్ వచ్చేది మన పార్టీ కాబట్టి మనం మళ్ళీ మన పూర్వ వైభవం తెచ్చుకునే విధంగా మనం కష్టపడాలి. మన కార్యకర్తలను సరే, మన శ్రేయభిలాషులను, మన పార్టీ అభిమానులను అందరినీ మనం ఏకం చేసి మళ్ళీ మనం మరో 6 నెలల వరకు వేచి చూసి మనం ముందుకు కొనసాగే విధంగా మనం పార్టీని ఏకాభిప్రాయంతో ముందుకు సాగించే విధంగా మనం పనిచేయాలని చెప్పి కేసీఆర్ వాళ్ళతో మాట్లాడే సమాచారం ఉంది. ఓకే బాసిత్, అంటే పార్టీలో విధి విధానాలు నచ్చకే సరైన ప్రాధాన్యత దక్కకనే పార్టీ మారుతున్నట్లు గతంలో ప్రస్తుతం పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు కూడా ప్రకటించారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే పార్టీ ఉన్నంత కాలం, పార్టీ 10 సంవత్సరాల కాలం పార్టీ మంచి ప్రభుత్వంతో నడిచింది. ప్రభుత్వంగా ఉండి మనం మంచి ఎదిగే అవకాశం ఉంది. మనం మంచి పనులు చేసాము, అభివృద్ధి పనులు చేసాము. కానీ మన మధ్య ఉన్న లోపాలను మనం స్వీకరించక మనం ఏకాభిప్రాయంతో ముందుకు సాగడం వల్లనే మనం ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది, అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఈ అధికారాన్ని కోల్పోకుండా వచ్చే 5 ఏళ్ల లోపు మనం మళ్ళీ ప్రభుత్వాన్ని చేపట్టే విధంగా ఎవరైతే పార్టీ వీడి వెళ్ళిపోయారో, మన పార్టీపై దురభిప్రాయంతో మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలను మనం పట్టించుకోవద్దు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనం సమయం పాటించి
మన పార్టీకి మనం ముందుకు సాగే విధంగా మనం పనిచేయాలి, కష్టపడాలి అని చెప్పి పార్టీ కార్యకర్తలతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు సంపత్. ఓకే బాసిత్, ఇప్పటికే చాలా మంది కూడా అంటే అంటే మిగతా పార్టీ మారిన వాళ్ళ బాటలోనే నడిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ మల్లారెడ్డి పైన కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రస్తుతం అయితే ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మల్లారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ఇటు సుంతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కూడా తమ తమ పరిస్థితుల్లో అనుకూలంగా మనం పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు వాళ్ళు సమాచారం అందించిన అడిగితే ప్రస్తుతం అయితే వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు మేము పార్టీ మారట్లేదు, మేము పార్టీ మారేటప్పుడు చెప్పి మారుతాం తప్ప మేము పార్టీ ఎలా మారుతాం అని చెప్పి వాళ్ళు హుంకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అయితే కొంతమంది మాత్రమే పార్టీకి శ్రేయోభిలాషిగా ఉన్నారు, మరికొందరు అయితే పార్టీ వీడే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సంపత్. ఓకే బాసిత్, మెదక్లో అన్ని నియోజకవర్గాల్లో చూసుకుంటే అన్ని సీట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంది, మరి ఎంపీ సీట్లలో ఎందుకు గెలుచుకోలేకపోయింది? అంటే మెదక్లో కూడా ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి, నిజమేనా? అంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎవరైతే ఉమ్మడి మెదక్లో 7 స్థానాలు గెలుచుకుందో ఆ 7 స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్, హరీష్ రావుతో పాటు సుంతా లక్ష్మారెడ్డి, ఇక్కడ జహీరాబాద్ ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే వీళ్ళంతా కలిసి మొదటి రోజే 4 ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని కలవడము, కలిసి మా బాధకు సహకారాలు చెప్పుకునే వాళ్ళు మా అభివృద్ధి గురించి పాటుపడాలని చెప్పి ఏదైతే మాట్లాడారో వాళ్ళు వాస్తవంగా ఆయన కలవడానికి కారణాలు కూడా చాలా ఉన్నట్టు సమాచారం ఉంది. వాళ్ళు మేము 4 కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో వాళ్ళు మర్నాడు తెల్లారే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఎక్కడి పార్టీ మారట్లేదు, ఏదో పోయి కలిసి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ వాదనే కాకుండా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే నిన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో కూడా స్థానిక ప్రజలు కూడా మీకు ఎమ్మెల్యేగా ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మా ఎంపీ ఓట్లలో మా ఇష్టంతో మేము వేసుకుంటాము, మా అభిప్రాయాలు వేరు, మా పరిస్థితులు వేరు అని చెప్పి ఈ స్థానిక ప్రజలు కూడా చెప్పి ఓట్లు బీజేపీకి వేయడం, బీజేపీ ఎంపీ గెలవడం పై చాలా తీవ్ర అసంతృప్తి కలుగుతుంది వాళ్ళకు. అదే విధంగా ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ బాసిత్.